హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. మన శ్రీకాకుళం జిల్లాలో అతి ముఖ్యమైన ప్రాజెక్ట్స్లో వంశధార నది పైన నిర్మించిన గొట్టా బ్యారేజ్ ఒకటి. ఈ బ్యారేజ్ గొట్టా అనే గ్రామంలో ఉండడం వలన గొట్టా బ్యారేజ్ అని పిలుస్తారు. శ్రీకాకుళం జిల్లాలో నీటి పారుదల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రాజెక్ట్ ఇది. 1971లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1977లో కంప్లీట్ అయింది. వంశధార నది అనేది శ్రీకాకుళం జిల్లాలో ప్రవహిస్తున్న రెండో అతిపెద్ద నది. ఈ నది ప్రవాహాన్ని కంట్రోల్ చేయడానికి, చేసిన నీటిని వ్యవసాయ భూములకు అందించడానికి ఉపయోగపడేలా నిర్మించారు. ఈ వంశధార నది ఒడిశా రాష్ట్రమైన రాయ్గఢ్ కలహండి డిస్టిక్లో స్టార్ట్ అయ్యి సుమారు 254 కిలోమీటర్లు ప్రవహించి మన బే ఆఫ్ బెంగాల్ అయిన కళింగపట్నం దగ్గర సముద్రంలో కలిసిపోతుంది. ఈ బ్యారేజ్ వాటర్ని ఎఫిషియెంట్గా స్టోర్ చేయడానికి, అలాగే స్ట్రాటజికల్లీ వాటర్ని రిలీజ్ చేయడానికి బ్యారేజ్ డిజైన్ అండ్ మోడర్న్ టెక్నాలజీస్ని యూజ్ చేసి డ్యూరబిలిటీ అండ్ లాంగ్ టర్మ్ సర్వీస్ ఉండేలా కన్స్ట్రక్ట్ చేశారు. సుమారు 23 or 25 గేట్స్ కలిగి ఉన్న ఈ బ్యారేజ్ ఎన్నో వరదల నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాలను ప్రొటెక్ట్ చేసింది. ఈ బ్యారేజ్ ఉండడం వలన అగ్రికల్చర్ ల్యాండ్స్కు వాటర్ ఫెసిలిటీస్ అందించడం, ఈ నీటిని మళ్లించి సాగునీటి కోసం యూజ్ చేసేందుకు కీ రోల్ ప్లే చేసింది. దీని ద్వారా రబీ మరియు ఖరీఫ్ పంటలకు నీరు అందుతుంది. ఈ బ్యారేజ్ ఉండడం వలన సంవత్సరానికి 2 పంటలు వేసుకొని రైతులకి ఆర్థికంగా ఉపయోగపడుతుంది. వర్షాకాలంలో ముంపు ప్రాంతాలపై కంట్రోల్ ఉంటుంది. ఇది వరదలను తగ్గించడంతో పాటు పంట పొలాలను వరదల నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. చూసారా ఆ వాటర్ ఫ్లోటింగ్? మేము వర్షం పడినప్పుడు వెళ్ళాము, కొన్ని గేట్స్ మాత్రమే ఓపెన్ చేశారు. ఆ వాటర్ ఫ్లోటింగ్ చూస్తే కొంచెం భయం వేసేసింది. వీడియో తీసినప్పుడు ఫోన్ నీటిలో పడిపోతుందేమో అని చాలా జాగ్రత్తగా ఫోన్ని గట్టిగా పట్టుకున్నా. మనకు అసలే నెగిటివ్ థాట్స్ ఎక్కువ కదా. బై ఛాన్స్ అందులో ఫోన్ పడిపోతే నేను ఏం చేయాలో, ఇంతవరకు తీసిన వీడియోలు పోతాయేమో అని ఆలోచిస్తూ ఆ ఫుటేజ్ని కవర్ చేసేసా. ఇలా ప్రవహిస్తున్న నీటిని కెనాల్స్ ద్వారా సుమారు 2,30,500 ఎకరాల వ్యవసాయ భూములకు అందిస్తారు. ఈ ప్రాజెక్టు సాగునీరునే కాకుండా త్రాగునీరు అవసరాలు తీర్చడంలో ఎంతో ఉపయోగపడుతుంది. వంశధార నీటిని ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా స్టేట్స్ పంచుకునే కారణంగా జలాల వినియోగంపై ఎన్నో విభేదాలు ఉండేవి. ఈ వివాదాలపై అప్పుడప్పుడు హైకోర్ట్స్, సుప్రీంకోర్టు వరకు వెళ్ళేవి. మీరు చూస్తున్నారు కదా, అటువైపు ఇసుక ర్యాంప్ అనేది ఉంది. ఈ ఇసుకను తీసుకెళ్లడానికి ఎంతోమంది వస్తుంటారు. ఈ బ్యారేజ్ వలన స్థానికంగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. అలాగే జలవనరుల ద్వారా ఈ పరిసర ప్రాంతాల వారు కొంచెం ఆర్థికంగా మెరుగయ్యారు. ఈ నదిలో చేపలు పడుతుంటారు. ఫ్రెష్ ఫిషెస్ మనకి కావాలంటే బ్యారేజ్ పైకి వచ్చేయాలి. ఇది మనకి లెఫ్ట్ కెనాల్ అన్నమాట. ఈ కెనాల్ ద్వారా ఈ క్రింది పరిసర ప్రాంతాల్లో ఉండే వ్యవసాయ భూములకి నీరు అనేది అందుతుంది. నేను పైకి ఎక్కడానికి ప్రయత్నించా, కానీ అక్కడ ఉన్న వాళ్ళు నన్ను చూసి అంత సాహసాలు అవసరమా నీకు అని అంటే ఎందుకులే ఆగిపోయా. ఈ వర్షం ఒకటి వద్దన్నా పడుతూనే ఉంది. ఇది చూడండి, ఇది బ్రిడ్జ్ బ్యాక్ సైడ్ నుంచి తీసిన వీడియో. ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో కదా. ఆ గ్రీనరీ అంతా కనిపించేది ఇంకేటో కాదండి, ఆ నీటిలో పెరిగే గుర్రపు డెక్క. కనుచూపు మేర మొత్తం వాటరే. ఎంత బాగుందో చూడడానికి ఎంత బాగున్నా దీని వెనుక కూడా కొన్ని విషాద గాథలు ఉన్నాయి. మనలాంటి వాళ్ళు వ్యూ ఎంజాయ్ చేద్దాం అని చూడడానికి వచ్చి కొంచెం కుతూహలంతో నాకు ఈతొచ్చు కదా అనే ధైర్యంతో దూకి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరికొంతమంది సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. కొంతమంది ఫిషింగ్ చేయడానికి వెళ్ళి పడవ బోల్తా పడి చనిపోయిన వాళ్ళు, ఇలా ఎంతోమంది ఇక్కడ బలైపోయారు. ఈ బ్రిడ్జ్ అనేది ఎన్నో వేల గ్రామాలకు కనెక్షన్ లాంటిది. ఈ వే డైరెక్ట్గా మన పాతపట్నం, పలాస, టెక్కలి వెళ్ళే రూట్లకి అనుసంధానమై ఉంది. అలాగే ఈ బ్రిడ్జ్ పైన ప్రీ వెడ్డింగ్ షూట్స్ అవుతుంటాయి. ఎంతోమంది బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే పర్ఫెక్ట్ స్పాట్గా ఉంటుంది. ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ ఇక్కడే తీశారు. అలాగే ఫోటోషూట్స్కి ఎంతో. నేను ఇలా కెమెరా వైపు చూస్తూ మాట్లాడుతున్నప్పుడు రోడ్డు పైన వెళ్ళి ఆ అమ్మాయి నన్ను చూసి నవ్వుతుంది. నేను సిగ్గుతో ఏం చెప్తున్నానో మర్చిపోయా. చాలా కష్టం భయ్యా పబ్లిక్లో ఇలా వీడియో చేయాలంటే. ఈ బ్యారేజ్ చుట్టూ అందమైన సహజ సిద్ధమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దగ్గరలో ఎంతో ప్రసిద్ధి క్షేత్రమైన దక్షిణ కాశీగా పిలువబడుతున్న శ్రీముఖలింగం టెంపుల్. ఈ శ్రీముఖలింగం టెంపుల్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే వంశధార రిజర్వాయర్ ప్రాజెక్ట్, ఈ 2 వీడియోస్ అప్కమింగ్ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. వీటి గురించి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ 2 ఉండడం వలన పర్యాటకులకు విహారయాత్రలకు వస్తుంటారు. సో ఇదండి మా దగ్గరలో ఉన్న ఈ ప్రాజెక్ట్ని మీకు అందరికీ చూపిద్దామని వర్షాలు పడుతున్నా కష్టపడి తీశాను. అలా అని కాదు, కానీ నాకు ఈరోజే ఫ్రీ టైం దొరికిందని వచ్చాను. గైస్, నా వీడియోస్ మీరు చాలా మంది చూస్తున్నారు, కానీ ఏం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కింద నాని రత్నాల అనే పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ వరకు వస్తాయి. ప్లీజ్ డూ కామెంట్, లైక్, షేర్.